ఐఎమ్ డాక్టర్ నీరజ, చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనెక్ సెంటర్, కేపీహెచ్బి. ఈరోజు టాపిక్ విల్ బ్లీడింగ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ మెనోపాజ్. సో మెనోపాజ్ అంటే మామూలుగా ఎప్పుడు చెప్తాం మనం? సో ఎవరికైనా 1 year మెన్స్ట్రువల్ పీరియడ్ ఆగిపోతే వాళ్ళను మెనోపాజ్ అటైన్ అయిందని చెప్తాం. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఒకవేళ పీరియడ్స్ రాకుండా తర్వాత బ్లీడింగ్ ఒకవేళ పేషెంట్కి కనపడితే వాళ్ళని మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కింద లేబుల్ చేస్తాం. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. మనము ఏ రీజన్స్ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూద్దాం. సో జనరల్గా 60% కేసులో డ్యూ టు మెన్స్ట్రువల్ పీరియడ్ ఆగిపోవడం వల్ల వాళ్ళకు హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో మెయిన్ మనకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లో అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ అట్రోఫీ అయిపోతాయి. లైక్ ఈ వెజైనా, ఇక్కడ ఉండే పెల్విక్ మజిల్స్, ఇవన్నీ అట్రోఫీ అయిపోతాయి. సో దీన్ని మనము అట్రోఫిక్ వెజైనైటిస్ వల్ల కూడా 60% కేసెస్లో ఈ అట్రోఫీ వల్ల బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో దీన్ని అట్రోఫిక్ వెజైనైటిస్ అంటాం. సో కామన్ 60% పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇది వెరీ వెరీ కామన్ అనమాట. ఇంకొక 5% సర్వైకల్ కాజెస్. సో ఇది మనం యుట్రస్ మోడల్ తీసుకుంటే యుట్రస్, సర్విక్స్, వెజైనా. సో వెజైనాలో వెజైనైటిస్, అట్రోఫిక్ వెజైనైటిస్ 60% కేసెస్లో ఉంటాయి. ఇంకొన్ని ట్రామా ఉండొచ్చు, ఇంకొంతమందికి సెక్షువల్ ఇంటర్కోర్స్. ఈ అట్రోఫీ వల్ల ఈవెన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల కూడా వాళ్ళకి బ్లీడింగ్ ప్రజెంట్ అవుతూ ఉంటారు, లేకపోతే ఇన్ఫెక్షన్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో వాటి వల్ల కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి సర్వైకల్ కాజెస్. ఒక 5% మంది పేషెంట్స్లో సర్వైకల్ కాజెస్ లైక్ పాలిప్స్ ఉండడము, సర్వైకల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్. సో దానివల్ల కూడా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొక 5 to 10% కేసెస్లో ఎండోమెట్రియం అనమాట. ఈ గర్భసంచి లోపల పొర అంటారు కదా, దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం పొర పెరగడాన్ని హైపర్ప్లేసియా అంటాం. సో హైపర్ప్లేసియా ఫాలోడ్ బై క్యాన్సర్. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా 10% ఆఫ్ పేషెంట్స్లో మనము పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇవి కాకుండా ఇంకా మల్టిపుల్ రీజన్స్ అండి. లైక్ ఫైబ్రాయిడ్స్ అయ్యుండొచ్చు, అడినోమయోసిస్ అయ్యుండొచ్చు, ఇంకేదైనా ఫారిన్ బాడీ, ఎవరైనా కొంచెం మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ ఫారిన్ బాడీ వల్ల కూడా వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఎవరైనా పేషెంట్ పోస్ట్ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్తో ప్రజెంట్ అయినారు అంటే మనము ఈ ఏదైతే 5% ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఏదైతే 5% సర్వైకల్ క్యాన్సర్, అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మిగిలినటువన్నీ జస్ట్ హార్మోనల్ ట్రీట్మెంట్, చిన్న చిన్న ట్రీట్మెంట్తో మనము ట్రీట్ చేయొచ్చు. కానీ ఈ 2 క్యాన్సర్స్ డిటెక్ట్ చేయాలి ఫస్ట్. సో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఇంకా పీరియడ్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే ఆగిపోయాయా, దాని తర్వాత మెన్సెస్ మళ్ళీ స్టార్ట్ అయిందా, క్లినికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ టేకింగ్ తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్. సో పేషెంట్ మనము డీటెయిల్ హిస్టరీ తర్వాత పర్వెజనల్ ఎగ్జామినేషన్, పర్స్పెక్టివ్ ఎగ్జామినేషన్, వెజైనా ఎలా ఉంది, అట్రోఫీ ఉందా, ఇన్ఫెక్షన్స్, ఫారిన్ బాడీ, సర్విక్స్ ఎలా ఉంది, యుట్రస్ ఎలా ఉంది, అవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్. ఇప్పుడు మనకు గోల్డ్ స్టాండర్డ్ ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్. సో ట్రాన్స్ వెజనల్ ద్వారా మనకు అన్ని డీటెయిల్డ్ పిక్చర్ అసలు దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు 3D ఉన్నాయి, 4D ఉన్నాయి కాబట్టి చిన్న ఫైబ్రాయిడ్స్ కానీ, చిన్న ఏదైనా హైపర్ప్లేషియా కానీ, క్యాన్సర్స్ కానీ మనం ఈజీగా డాప్లర్తో డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదొకటి. సో ఈ ఒకవేళ డౌట్ ఉందంటే మనకు సిటీ, ఎంఆర్ఐ, ఫర్దర్ హైయర్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు ఒక కన్క్లూజన్కి రావచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సేమ్ అండి. సిమ్టమ్స్, కాజెస్ ఏమున్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ వల్వో వెజనల్ అట్రోఫీ, ఒకవేళ హార్మోన్స్ లేకపోవడం వల్ల పోస్ట్ మెనోపాజల్ అట్రోఫీ, వెజనల్ అట్రోఫీ చెప్పాను కదా, అది ఏదైనా రీజన్ ఉన్నప్పుడు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అట్రోఫీ ఒకవేళ అనిపిస్తే మనం ఈస్ట్రోజన్ క్రీమ్స్ దొరుకుతాయి. సో అవి అప్లై చేయమని చెప్తామన్నమాట. ఇవి కాకుండా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉన్నాయి. సో వాటి వల్ల పిల్స్ కూడా మనం అడ్వైస్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా లీజన్స్ ఉన్నాయి, పాలిప్స్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, అవి ఏదన్నా ఉంటే రియల్గా ఉందంటే మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని, అంటే క్యాన్సర్ ఎంత స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్వీక్స్లో మనం పాప్స్మేర్ అని తీస్తామన్నమాట. సర్వైకల్ ఏదైతే సర్వీక్స్ మూతి ఉంటుంది కదా, గర్భసంచి మూతి, సో ఇక్కడ పాప్స్మేర్ అని తీస్తాము. ఈ పాప్స్మేర్లో మనకు ప్రీ మ్యాలిగ్నెంటా, మ్యాలిగ్నెంటా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఈజీగా డిటెక్ట్ అవుతాయి. తర్వాత సో వెజైనా అయింది, సర్వీక్స్ అయింది, తర్వాత మనకు ఎండోమెట్రియం, లోపల పొర. సో లోపల పొర పెథాలజీస్ తెలియాలంటే మనం చిన్న డిఎన్సీ ద్వారా ఎండోమెట్రియల్ బయాప్సీ తీసుకుని కూడా మనం హిస్టోపెథాలజీ పంపిస్తామండి. దాన్ని బట్టి కూడా హైపర్ప్లేసియా ఉందా, క్యాన్సర్ ఉందా, ఎండోమెట్రైటిస్ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, అవన్నీ కూడా డిటెక్ట్ చేయొచ్చు. సో ఏదైతే మనకు కాజ్ ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా లీజన్స్ ఉంటే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి తీయడము, రాడికల్ హిస్టెక్టమీ, క్యాన్సర్స్ ఉందంటే మనకు సరౌండింగ్ టిష్యూస్ కూడా రాడికల్ హిస్టెక్టమీ అంటాం. సో అవన్నీ మనం చేయడం జరుగుతుంది. ఒకవేళ లోపల సర్వైకల్ పాలిప్, ఎండోమెట్రియల్ పాలిప్ ఉంటే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ ఆ పాలిప్స్ తీయడము, బయాప్సీ తీసుకోవడము. సో ఇవన్నీ పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.